మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళులర్పించింది. 10 ఏళ్ల ప్రధానిగా ఆయన చేసిన సేవలను తలుచుకుంది. మౌన ముని అని, అవినీతి మరక అంటని గొప్ప రాజకీయ నేత అని కొనియాడుతూ ఆయనను స్మరించుకున్నారు శాసనసభ్యులు. అయితే అటు మన్మోహన్ ను కొనియాడుతూనే ఇటు కాంగ్రెస్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు విపక్ష నేతలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించేందుకు ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. 7 రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా ప్రత్యేక సెషన్ నిర్వహించింది. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపు కేటీఆర్ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అలాగే మన్మోహన్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక ఈ సందర్భంగా సభ్యులందరూ ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడారు. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డెప్యూటీ చైర్పర్సన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని, మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని, మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం. అధ్యక్ష, కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ ప్రత్యేక సమావేశంలోనూ అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. విమర్శలు ప్రతి విమర్శలతో మాటల తోటలు సంధించుకున్నాయి. మన్మోహన్ సింగ్ మౌనముని అని, ఆయనపై చిన్న అవినీతి మరక కూడా లేదని కొనియాడుతూనే కాంగ్రెస్ మన్మోహన్ను చిన్నచూపు చూస్తుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏఐసీసీ మీటింగ్లో మన్మోహన్ కట్టతడి పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించిన మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ను రాహుల్ చించేసిన ప్రధానిగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు హరీష్ రావు. కేసీఆర్ గారు కేంద్ర కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తూ గెజిట్ వచ్చింది. డిఎంకే మేము వెళ్ళిపోతాం యూపీఏ నుంచి, మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్ళీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవి వద్దన్నా కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను కేబినెట్లో చేరాము, ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి, నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యమని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, పివి నరసింహారావుకి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న ఇవ్వలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇచ్చామని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అలాగే ఆర్డినెన్స్ కాపీలను రాహుల్ గాంధీ చింపేసి మన్మోహన్ సింగ్ను అవమానించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని కామెంట్ చేశారు. అంతేకాదు, మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే రాహుల్ గాంధీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వియత్నాం వెళ్లారట అంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. దయచేసి సబ్జెక్టు డీవియేషన్ కాకుండా కండోలెన్స్కు సంబంధించిన విషయాలే మాట్లాడండి. ఏ అంశం మీద డీవియేషన్ వచ్చేదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చించేసినటువంటి సందర్భం గుర్తు చేసిన అధ్యక్ష. దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశ మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష. ఏలేటి వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్. సంతాప తీర్మానం రోజు దాని గురించి మాట్లాడాలి తప్ప సభలో రాజకీయ విమర్శలు వద్దంటూ మండిపడ్డారు. నిజంగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మహేశ్వర్ రెడ్డి లాగా మాట్లాడారంటూ మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు, మధ్యలో పార్టీలు ఏమైనా వీళ్ళు పెద్ద దాని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయటకు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. హౌస్
సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీలో హరీశ్రావు గారు ఇంకా వారికి ఏదో ఒప్పందిస్తుంది, ఇది నాకు అర్థమవుతుంది. సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు, ఏం మాట్లాడుతూ అర్థం కాదు. మరోవైపు ఎప్పటిలాగే సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం ప్రస్తావనతోనూ విమర్శల దాడి సాగింది. ప్రత్యేక సమావేశాల కోసం కేసీఆర్కు స్వయంగా తానే కాల్ చేసినట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశానికి రావాలని కేసీఆర్ను స్వయంగా ఆహ్వానించారని, కానీ ఆయన రాలేదని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై తప్పుపడుతున్న కాంగ్రెస్ సభ్యులకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకు సభ ఏం గౌరవం ఇచ్చిందని, సభలాగా జరగడం లేదని మండిపడ్డారు. పీఎస్సీ చైర్మన్ మీకు నచ్చినట్లు ఇచ్చుకున్నారు, కేసీఆర్ను అడిగి పీఎస్సీ చైర్మన్ ఇచ్చారని ప్రశ్నించారు. శాసనసభ్యుల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకున్నారని ఫైర్ అయ్యారు. స్పీకర్ గారి మీద నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్. ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్? సభలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి. సభలాగా నడుస్తలేదు. మీ పిఎస్సీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఎస్సీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా, లేదా శాసనసభ్యుల అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? సభ అట్లా మాట్లాడితే వీ కెన్ డీవియేట్. ఇలా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటూనే కాంగ్రెస్ను టార్గెట్ చేశారు ప్రతిపక్ష నేతలు. సంతాప సభ కాబట్టి అంతలా రాజకీయ విమర్శలకు తావుండదు అనుకున్నప్పటికీ మన్మోహన్ సింగ్ పట్ల కాంగ్రెస్ చిన్నచూపు చూసింది అన్నది విమర్శిస్తూ సభను వాడిగానే సాగించారు ప్రతిపక్ష నేతలు.